తెల్లసన్న వస్తుంది. ఆ కోడిగుడ్డు బయలుపోతే ఆమ్లెట్ అని వేసుకొని తినొచ్చు. ఈ కోడిగుడ్డు బయలుపోతే మళ్ళీ సమాధి పెట్టుకు డబ్బులు కావాలి. ఏంటండి, దేవుని కృప వలన మనం బ్రతుకుతున్నాం. నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకుంటుంది. నిమిషానికి 25 సార్లు శ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి. టక్కు టక్కు టక్కంటే అయిపోయింది హార్ట్ అటాక్. ఊపిరి ఎగూపిరి పైకి వెళ్ళిపోయిందంటే అంతే అయిపోయాడు, అంతే కాదు. ఏమండి, ఎంత విర్రవేగుతాడు మానవుడు. మన కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన ఎంత దీర్ఘశాంతంగా ఉన్నాడు. ఆయన్ని వెతకపోయినా, ఆయన్ని నమ్మకపోయినా, ఆయన మీద ఎదురు తిరిగినా, ఆయన అవమానపరిచినా, ఆయన్ని దుఃఖపెట్టినా, ఆయన మాట వినకపోయినా ఇంకా మారతాడు, ఇంకా మారతాడు, ఇంకా మారతాడు అని దేవుడు కృప చూపిస్తున్నాడు. అయితే బైబిల్ చెప్పింది, ఎన్నిసార్లు గద్దించినను లోబడనలని వాడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 6 నెలల్లో చచ్చును అని ఉందా? హఠాత్తుగా నాశనమగును. హాస్పిటల్లో అడ్మిట్ అయితే నేరుగా పడుకుంటాం కదండి. హాస్పిటల్లో అప్పుడు ఎవరు గుర్తొస్తారు తెలుసా? అందరికీ అప్పుడు గుర్తొస్తాడు, పైన ఒక పరలోకం ఉంది, దేవుడు ఉన్నాడు అని. అప్పుడు దాకా బైకులు, పొలాలు, ఉద్యోగాలు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు ఇవి చూసుకుంటాం, కానీ దేవుడు వైపు చూడం. మంచం మీద బాగా ఎల్లికిళ్ళ పడుకున్నప్పుడు అప్పుడు ఊర్ధ్వలోకం మీద దృష్టి పెడుతుంది. అప్పుడు ఏంటండి, అప్పుడు బుద్ధి వస్తుంది. ఏ కాలో ఇరిగితే అప్పుడు బుద్ధి వచ్చి, సరే అమ్మ పాస్టర్ గారిని పిలు, చెయ్యమనిలే ప్రార్థన. అప్పుడు కావాలి పాస్టర్ గారి ప్రార్థన. అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది, బాగుపడటానికి అవకాశం ఉంది, మారు మనసు పొందడానికి కానీ ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాళ్ళకి అటువంటి అవకాశమిక లేదు. అందుకని రక్షణ విషయంలో అలక్ష్యం చేయకండి. ఎప్పుడు ఏది సంభవిస్తుందో మనకు తెలియదు కనుక మన ప్రభు, ప్రాణమిచ్చిన ప్రభువును మనం ప్రేమించి మన జీవితాన్ని ఆయనకి సమర్పించుకోవాలి. ప్రార్థన. ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన, మా జీవితాలు ఎండిపోయి ఉన్నాయి అయ్యా. ప్రేమహీనత మాలో ఉంది నాయన. అసూయ ద్వేషాలే మాలో కనపడుతున్నాయి. స్వార్థమే మాలో కనపడుతుంది అయ్యా. డంభమే మాలో కనపడుతుంది నాయన. అమర్యాద తనమే మాలో చూస్తున్నావు నాయన. ఈ అంచె దినాల్లో ప్రేమ చల్లారిపోయిందని, నిజమైన ప్రేమ లేక లోక ప్రేమలుగా అనేకులు నమ్మి మోసగిచ్చే స్నేహితులు, నమ్మి మోసపోతున్న యవ్వన బిడ్డలు, నమ్మి మోసపోతున్నటువంటి ఆయన కార్యాలను విస్తారంగా చూస్తున్నామయ్యా. ఇటువంటి భయంకరమైన దినాలలో క్రీస్తు ప్రేమను మా హృదయాలలో కుమ్మరించు నాయన.